డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి, అది ఎవరిలో చూస్తుంటాం? యూజువల్లీ మనకి ఒక 20 to 28-30 ఇయర్స్ వరకు మన ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అంటే యావరేజ్గా మన ఓవరీస్లో ఎప్పుడు చూసినా ఒక 5 నుండి 8 ఎగ్స్ మధ్యలో కనిపిస్తాయి. అది ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఒక 30 దాటాక ఓవేరియన్ రిజర్వ్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. 35 దాటాక అది ఇంకా తగ్గిపోతుంది. సో ఈ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ కారణంగా ప్రెగ్నెన్సీ రాకపోవడము, వచ్చిన క్వాలిటీ తగ్గడం వల్ల అబార్ట్ అవ్వడము ఇట్లాంటివి చూస్తుంటాం. సో మనం ఓవేరియన్ రిజర్వ్ మనకు తగ్గిందని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ వచ్చేసి క్లినికల్ సిమ్టమ్స్లో మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న ప్రెగ్నెన్సీ రాకపోవడము, మన పీరియడ్స్ అనేవి స్లోగా షార్ట్ అవ్వడం, అంటే మామూలుగా 30 రోజులకి అట్లా వచ్చే పీరియడ్ 25 డేస్కి 26 డేస్కి అట్లా షార్ట్ సైకిల్స్ చూడడము, స్కాంటీ ఫ్లో అంటే మన ఫ్లో అనేది మెన్స్ట్రువల్ ఫ్లో అనేది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ రావడము, 3 రోజులు 4 రోజులు అవ్వాల్సిన బ్లీడింగ్ 1 రోజు 2 రోజులకు వచ్చేయడము, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ చూస్తుంటాం.